భగవద్గీత, ఖురాన్, బైబుల్ వీటి మీద మీ అభిప్రాయం ఏంటి? భగవద్గీత, ఖురాను, బైబిల్ ఇవన్నీ మానవులు రాసుకున్న కల్పిత గాథలు. అంటే జీసస్, అల్లా ఇవన్నీ కల్పిత పాత్ర, ఇవన్నీ కల్పిత. జీసస్ అయినా, అల్లా అయినా, లేకపోతే త్రిమూర్తులైనా ఇవన్నీ కల్పిత పాత్రలు. ఒకటే గుర్తు పెట్టుకోండి, సృష్టి అనేది లేదు, మానవుల్ని ఎవరూ సృష్టించలేదు. మానవులే రకరకాల కల్పితాలతో దేవుణ్ణి కానీ ఇతరులను కానీ సృష్టించుకున్నారు. సో ఆ గ్రంథాలే వాటి ఆధారంగానే రాసుకున్నారు. ఆ గ్రంథాల్లో కూడా మీరు గమనిస్తే ఏముంటుంది, ఆనాడు వాళ్ళు రాసుకున్న కాలంలో వాళ్ళకి ఏవైతే విషయాలు తెలిసిన ఆ పరిమిత జ్ఞానం ఉందో అంతవరకే పరిమితమై ఉంటుంది. అది అంతకు మించి ఒక కడుగు కూడా దానికంటే ఒక కడుగు కూడా పైన ఉండదు. ఒక్క అంశం కూడా దానికి దాటి రాదు మీకు. ఇప్పుడు ఈరోజు జరిగే అనేక రకాల అంశాలను వాళ్ళు ఊహించలేదు. భవిష్యత్తు ఇక్కడే ఆగిపోదు. సైన్స్ ఇంకా వేగంగా పురోగమిస్తుంది. సో ఈ వేగంగా పురోగమించే సైన్స్లో వచ్చే కొత్త అంశాలు ఏవి, ఏమొస్తాయో ఇవాళకి వాళ్ళకి తెలియదు. ఎవరినైనా చెప్పమని గ్రంథాల్లో మీరు చెప్పిన బైబిల్ కానీ, ఖురాన్ కానీ, వేదాలు కానీ, గీత కానీ చదివి రేపు పొద్దున సైన్స్ ఈ ఆవిష్కరణ చేస్తుంది, ఇగో దానికి ఇది ఉంది, నేనే చేసి చూపెడతాను, ఒకళ్ళని చూపెట్టమని ఒక్క ఆవిష్కరణ. కాబట్టి ఈ కల్పిత గాథలు ఆనాడు 1000 సంవత్సరాల క్రితం రాసుకున్నప్పుడు ఆ 1000 సంవత్సరాల క్రితం ఉండే జ్ఞానమే అందులో ఉంటుంది. మనిషి చనిపోయిన తర్వాత డైరెక్ట్ అంటే తీసుకుపోయి సమాధి చేయడము, కాల్చడము ఏదో చేస్తారు. మరి దాని తర్వాత కొంత ప్రాసెస్ ఉంటుంది, కర్మకాండాలు చేయడము, 3వ రోజు పెద్ద కర్మ, చిన్న కర్మ, ఇవన్నీ అవసరం అంటారా మీరన్న ప్రకారం? సైన్స్ ప్రకారం కర్మకాండాలు ఎందుకు చేస్తారు దాని వెనకాల వాళ్ళు చెప్పేది ఏంటిది? స్వర్గానికి వెళ్తావు, నరకానికి వెళ్తావు అంటే నువ్వు స్వర్గం వెళ్ళాలి, కైలాసం వెళ్ళాలి, వైకుంఠం వెళ్ళాలి, ప్రభురాజ్యంకి వెళ్ళాలి, జన్నాత్కి వెళ్ళాలి, ఇవే కదా చెప్పేవి. ఏ మతం చెప్పినా ఇవే కదా. ఇది ఏంటి అంటే నిజంగానే చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుందా? భగత్ సింగ్ దేశ స్వాతంత్రం కోసం ఉరికంబాన్ని ఎక్కి ఉయ్యాల్లో ఊగాడు. 23 ఏళ్ల వయసులో, నూనోగ మీసాల వయసులో. ఏమన్నాడు భగత్ సింగ్? ఉరికంబం ఎక్కేమో దేవుడు ఉన్నాడా అని నేను అనుకోవట్లేదు, ఎక్కడో స్వర్గం ఉందని స్వర్గంలోకి వెళ్తా అని నేను ఈరోజు చనిపోవట్లేదు. దేశ స్వాతంత్రం కోసం యువతరం ఉత్తేజం పొంది దేశ స్వాతంత్రం కోసం పోరాడి బ్రిటిష్ వాళ్ళని తరిమి ఒక స్వావలంబన రాజ్యం రావాలని నేను నా ప్రాణాలు అర్పిస్తున్నాను. నాకు తెలుస్తుంది నా మరణానంతర జీవితం లేదని. ఇది కదా ఒక ఉన్నతమైన భౌతికవాద ఆలోచన, ఒక ఉన్నతమైన మానవీయ ఆలోచన. ఆ ఆలోచన దృక్పథం కలిగినప్పుడు మనకి వీటి లోతుల్లోకి వెళ్ళి ప్రశ్నించే తత్వం ఏదైనా ఉంటే తెలుస్తుంది. ఏ విధమైన చనిపోయిన తర్వాత ఏమీ ఉండవు. కానీ మతాలు ఏంటి, ఒక దేవుణ్ణి కానీ ఒక కల్పిత పాత్రను సృష్టించుకున్న వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళకి ఆ భ్రమల్లో నిరంతరం ఉంచాలంటే ఏం చేయాలి? ఒకవైపు ఏదైనా ప్రలోభ పెట్టాలి, లేదా బ్లాక్ మెయిల్ చేయాలి. సో స్వర్గం పేరుతోటి కైలాసం, వైకుంఠం, జన్నాత్ లేదా ప్రభురాజ్యం పేరుతో ప్రలోభాలు. నువ్వు చనిపోయిన తర్వాత అట్ట అవుతావు, ఇట్ట అవుతావు, ఇక్కడ కష్టాలు అనుభవించాలి, ఇక్కడ నాకు ఎందుకు తిండి లేదు ప్రశ్నించకూడదు, ఇక్కడ నాకు ఎందుకు ఆనందం దొరకలేదని ప్రశ్నించకూడదు, ఇక్కడ నాకెందుకు కనీస వస్తువులు లేవని ప్రశ్నించకూడదు, ఇక్కడ నాకెందుకు నివాసం లేదు. ఇవన్నీ తర్వాత ఇవన్నీ అశాశ్వతమైంది. అంటే ఈ భూమి, ఈ భౌతికమైన జీవనము, ఈ భౌతికమైన విశ్వము, ఈ భూమి ఇదంతా అశాశ్వతమైనది. శాశ్వతమైనది ఏంటి? నీకు లేని ఏదో అతీత లోకం, పరలోకం అని చెప్తారు. కాబట్టి ఆ పరలోకాలు ఇవన్నీ కూడా. రెండోది, లేదంటే నువ్వు ఈ నమ్మకపోతే నరకాన పడతావు, అంతిమ తీర్పు అదేంది ఈ తీర్పు దినం ఇవి వస్తాయి, అక్కడ నిన్ను అగ్నిగోళాల్లో. ఇవన్నీ ఏంటి? చనిపోయిన తర్వాత ఏదో జరుగుతుంది అంటే ఇంకో బ్లాక్ మెయిల్. అవి తప్ప వాస్తవాలు కావు. ఈ కర్మకాండాలు ఇవన్నీ పోవడానికే చేస్తారంటారు. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, ఒకప్పుడు సతీసాగమనం జరిగేది. ఏం చెప్పేవాళ్ళు? భర్త చనిపోతే భార్య ఆ చిత్తులో కూర్చొని ఆ భర్త శవాన్ని ఆ తలను ఒళ్ళో పెట్టుకొని ఏమో బతుకుండగానే సజీవ దహనం అవ్వాలి. ఎందుకని? ఆ భర్త నేరుగా స్వర్గానికి వెళ్ళడానికి. ఇప్పుడు జరుగుతుందా? ఇప్పుడు ఏడిపోతే ఆత్మలు ప్రశ్న రావాలి కదా మనకు కూడా. అంటే ఎందుకు వస్తున్నాయి అంటే ఒక కట్టుకథ నల్లి దానికోసం ఎంతమంది జీవితాలని బలి చేశారు, ఎంతమంది మహిళల్ని ఆ పేరుతో బలి చేశారు. తోటి మనిషిని చంపుకోవడం అనే అంత ఒక దురాచారము ఈ ఒక్క నమ్మకంతో వచ్చింది కదా. అందుకే మూఢనమ్మకాలు ఎంత ప్రమాదకరం. ఈరోజు బాణమతి చేతబడుల పేరుతోటి దాడులు చేసి పళ్ళుడ విక్కుతున్నారు, నాలుకలు కత్తిరిస్తున్నారు, రాళ్లతో కొడుతున్నారు, సజీవ దహనాలు చేస్తున్నారు. వాటిని ఎప్పుడు మనం ఎట్లా ప్రశ్నించాలి? ఇప్పుడు బాణామతి తాంత్రిక పూజలు, చేతబడులు మీరు లేవంటారా? ఖచ్చితంగా లేవు. కానీ కొన్ని గ్రామాల్లో నగ్నంగా బట్టలు లేకుండా తిరుగుతున్న విజువల్స్ కొన్ని ఉన్నాయి. వాటికి ఏం చెప్తారు మీరు? అంటే రోడ్ల మీద తిరగడం ఎవరు? మనుషులే. అంటే దాని అర్థం ఏంటి?
మనుషులు వాళ్ళకి ఏదో మూఢనమ్మకాలు వీళ్ళు చెప్పారు కాబట్టి ఆ నమ్మకాలు నమ్మి తిరుగుతూ ఉన్నారు. అవే నమ్మకాలు లేకుండా వాళ్ళని మనం వైజ్ఞానిక పరులుగా వైజ్ఞానికంగా ఆలోచించే వాళ్ళుగా తయారు చేస్తే బట్టలు ఇప్పేసి తిరగరు కదా. మూఢనమ్మకాలు మనల్ని అట్లా తీసుకెళ్తాయి. ఒక బట్టలు ఇప్పేసి తిరిగే స్థాయికే కాదు, తోటి వాళ్ళ ప్రాణాలు తీసే స్థాయిలోకి తీసుకెళ్తాయి, తోటి వాళ్ళ మూత్రం దాగే మూఢత్వంలోకి తీసుకెళ్తాయి. తోటి వాళ్ళ ప్రాణాలు తీయడం కాదు, కన్న తల్లి ప్రాణాలు బాణామతి మంత్రాలు చేస్తుందని కన్న తల్లి తల నరికి నార్కట్పల్లి మండలం తొండ్ల అనే గ్రామంలో నల్గొండ జిల్లాలో కన్న తల్లి తల నరికి సైకిల్ కట్టుకొని ఊరేగారు. ప్రభువు పిలుస్తున్నాడని కన్న తల్లి నోరు చీల్చి కళ్ళు పీకి అత్యంత క్రూరంగా హత్య చేశారు. మనం చూసినాం మదనపల్లిలో కన్న తల్లిదండ్రులు తమ ఇద్దరు బిడ్డల్ని, సొంత బిడ్డల్ని డంబెల్స్ తో కొట్టి చంపుకున్న పరిస్థితి చూసి. ఇక్కడ గ్రహణాల గురించి ఇంతకుముందు అడిగారు. చంద్రగ్రహణం రోజు తన భార్య ఆరోగ్యం బాగుండాలని ఎవరో చెప్పిర్రని నమ్మి మూఢనమ్మకాలతోటి ఒక 3 నెలల పసిపాపని గొంతు కోసి తీసుకెళ్లి ఆ మొండెమేమో అక్కడెక్కడో మూసిలేసి ఆ తలని తీసుకొచ్చి ఆ తలని ఒళ్ళో పెట్టుకుని ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు బట్టలు ఇప్పేసి పూజ చేసుకున్నారు. సో అంటే మూఢత్వంలో ఎక్కడికి తీసుకెళ్తుంది? ఈ మూఢత్వంలో మనుషుల్ని ఉంచడం ద్వారా ఈ మతాలు ఏం సాధించదలుచుకున్నాయి? ఒక వైజ్ఞానిక మానవులుగా ఎదిగి విశ్వంలోకి దూసుకెళ్తూ ఇప్పుడు 350 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉండే విశ్వం ఇమేజ్ తీయగలుగుతున్నాం అంటే 350 కోట్ల సంవత్సరాలు వెనక్కి చూడగలిగే అంత టెక్నాలజీని డెవలప్ చేసుకుంటే ఒక మానవ విజ్ఞానం సైన్స్ ద్వారా సైన్స్ సూత్రాలను కనుగొన్నప్పుడు సమాజం పురోగమిస్తుంది. మూఢత్వంలో ఉంచితే ఏమవుతుంది? మూత్రం దాగే మూఢత్వంలోకి పోతాం, తోటి వాళ్ళ ప్రాణాలు తీసే, లేదా కన్న తల్లి ప్రాణాలు తీసే, లేదా కన్న బిడ్డల ప్రాణాలు తీసే, లేదా తమ ప్రాణాలు తాము తీసుకునే మూఢత్వంలోకి వెళ్తా ఉంది, క్రూరత్వంలోకి వెళ్తా ఉంది.